మే నెలాఖరులో తాత్కాలికంగా నిలిపివేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో వేలాది మంది విద్యార్థులు ఊపిరి పీల్చుకుంటున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తగిన ఏర్పాట్లు చేసుకునేలా అమెరికన్ కాన్సులేట్ లో వీసా అపాయింట్మెంట్లు పునఃప్రారంభం కోసం ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా అమెరికా అంతర్జాతీయ విద్యార్థులను తిరిగి స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేసింది. విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అమెరికా ఒక ముఖ్యమైన నిబంధనను విధించింది. సామాజిక మాధ్యమ ఖాతాల కమిటీ తప్పనిసరి పేర్కొంది. దీనికోసం దరఖాస్తుదారులు తమ ఖాతాలను పబ్లిక్ ఆప్షన్ గా పెట్టుకోవాలని, ప్రభుత్వ సమీక్షకు అంగీకరించాలని అమెరికా విదేశాంగ శాఖ తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనికి నిరాకరిస్తే దరఖాస్తులు తిరస్కరిస్తారు. అమెరికాకు ప్రతికూలంగా భావించే పోస్టులు లేవని నిర్ధారించుకున్న తర్వాతే వీసాలు మంజూరు చేస్తారు. ఢిల్లీలోని యుఎస్ ఎంబసీ విద్యార్థులకు కీలక సందేశాన్నిచ్చింది. అమెరికన్ వీసాను కేవలం ప్రత్యేక సదుపాయంగానే భావించాలని, హక్కుగా కాదని స్పష్టం చేసింది. వీసా జారీ అయిన తర్వాత కూడా ప్రభుత్వ పర్యవేక్షణ కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులు వీసాను రద్దు చేసే అధికారముందని హెచ్చరించింది. అక్రమ మారక ద్రవ్యాల వినియోగం, స్థానిక చట్టాల ఉల్లంఘన వంటివి చేస్తే భవిష్యత్తులో వీసా అర్హత కోల్పోతారని ఎంబసీ తన ఎక్స్ హ్యాండిల్లో పేర్కొంది. అమెరికా విదేశాంగ శాఖ కాన్సులేట్లకు ఒక కొత్త సూచన చేసింది. విదేశీయులు 15% కంటే తక్కువ ఉన్న విద్యాసంస్థల్లో చేరాలనుకునే విద్యార్థులకు వీసాలు జారీల ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. ఈ చర్య అంతర్జాతీయ విద్యార్థుల సమతుల్యతను కొనసాగించాలనే ఉద్దేశంతో తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది కొన్ని నిర్దిష్ట విద్యాసంస్థల్లో ప్రవేశం కోరుకునే విద్యార్థులకు సానుకూలంగా మారనుంది. ఈ ప్రాధాన్యత విధానం ద్వారా అర్హత గల విద్యార్థులు వేగంగా వీసాలు పొందే అవకాశం ఉంది. అమెరికన్ ఎంబసీ చట్టబద్దంగా అమెరికాలో పర్యటించే వారిని స్వాగతిస్తుందని పునరుద్ఘాటించింది. అయితే అక్రమ ప్రవేశాలు, వీసాల దుర్వినియోగాన్ని మాత్రం సహించబోమని స్పష్టం చేసింది. వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లయితే అది విద్యార్థి వీసా అయినా లేదా పర్యాటక వీసా అయినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఈ ప్రకటన అమెరికా సరిహద్దు భద్రతా వలస విధానాలపై ప్రభుత్వం యొక్క కఠిన వైఖరిని తెలియజేస్తుంది. విద్యార్థులు అన్ని నియమాలను తప్పకుండా పాటించాలి.